చాలా మంది వర్ధిల్లకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన బాగానే చేస్తున్నారు, కానీ దేవుని కంటే ఎక్కువగా మనుష్యులను నమ్ముతున్నారు. వాడు ఏదో సహాయం చేస్తాడు, వాడు ఏదో ఇచ్చేస్తాడు అనుకోవడం వలన ఈ రోజుకి కూడా నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. ప్రభు ఈ మాట ఖచ్చితంగా నీకే చెప్పమన్నాడు. నీ కష్టార్జితం నీకు రాకపోవడానికి, మిగలకపోవడానికి, నువ్వు వర్ధిల్లకపోవడం గల కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆశ్రయం కంటే ఎవరి మీద ఆశ్రయిస్తున్నావు ఎక్కువ? మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుని మీదనే నా ఆధారం అంటున్నవే తప్ప దేవుని మీద ఉంటే నువ్వు మనుషుల మీద ఆధారపడవు. నువ్వు ఒక మనిషి వెంట తిరుగుతున్నావు, ఆ మనిషి వెనకాలనే పడుతున్నావు అంటే గల కారణం ఏంటంటే నీకు దేవుని మీద నమ్మకం లేదా, మనిషి మీద నమ్మకం నీకు. అందుకని ఓడిపోతున్నావు, నువ్వు నష్టపడిపోతున్నావు, అవమాన పాలైపోతున్నావు, తలదించుకుంటున్నావు, నీ బ్రతుకు పతనంలోకి వెళ్ళిపోతుంది. గల కారణం ఏంటంటే దేవుని మీద నీకు నమ్మకం లేదు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి మనుషుని నమ్ముతున్నావే, నీ జీవిత కాలమంతా నీ ప్రక్కన నిలబడే దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నావు?